హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రమాదం అయితే వచ్చింది. అయితే తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, బయటకు రాకూడదని చెప్పేసి ప్రభుత్వం నుండి ఆదేశాలు అయితే వచ్చాయి. అయితే ఎందుకు రాకూడదు, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎండ చూసుకున్నట్లయితే మనకు 42 డిగ్రీల సెల్సియస్ నుండి 44 డిగ్రీల సెల్సియస్ అనేది ఈ ఎండ అనేది ఇప్పుడు ప్రజెంటు పడుతుంది. అయితే ఈ ఎండ కారణంగా ముసలివారు కానివ్వచ్చు, చిన్నపిల్లలు కానివ్వచ్చు, సో ఈ వడదెబ్బ ఎఫెక్ట్ అయ్యి చాలామంది గతంలో ప్రాణాలు కోల్పోయారు. సో అలా ఇప్పుడు కూడా చాలా వరకు తీవ్రంగా అయితే ఎండ పడుతుంది. సో గతంలో మనం చూసుకున్నట్లయితే మనకు ఎండ తాకిడి తక్కువగా వచ్చి మనకు 44, 45, 48 వరకు అయితే ఉండేది. అయితే ఇప్పుడు మనకేంటంటే స్టార్టింగ్‌లోనే మనకు 42 నుండి 44 డిగ్రీల సెల్సియస్‌లో ఎండ రేజ్ అవుతుంది. అయితే ఈ ఎండ క్రమేణా మనకు 55 డిగ్రీల సెల్సియస్ వరకు అయితే వచ్చే రోజుల్లో నమోదయ్యే అవకాశం అయితే ఉందని చెప్పేసి వాతావరణ నిపుణులు అయితే చెప్తున్నారు. అలాగే మనకు ఈ ఎండ కారణంగా తగినంత నీళ్లు తాగాలని, అలాగే తగినంత జ్యూసెస్, అలాగే లిక్విడ్స్ అనేది తీసుకోవాలని, ఫ్లూయిడ్స్ అనేది తీసుకోవాలని. సో దీని కారణంగా మనకు ఎండ బారి నుండి సో డీహైడ్రేషన్ నుండి తప్పించుకునే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందని చెప్పేసి కూడా అయితే ఇక్కడైతే చెబుతున్నారు. సో ఎండ కారణంగా ఎవరైతే పనులకు వెళ్ళే వాళ్ళు కానివ్వచ్చు, అలాంటి వాళ్ళందరూ తప్పనిసరిగా 11 లోపల ఇంటికి చేరుకోవాలని, సో 11 నుండి మధ్యాహ్నం 3:30, 4 వరకు బయటకు వెళ్ళకూడదని చెప్పేసి కూడా అయితే అధికారులు అయితే చెబుతున్నారు. అలాగే చిన్నపిల్లలను ఎండలో తిప్పకుండా, పెద్దవారు కూడా అయితే ఎండలో తిరగకుండా జాగ్రత్తగా ఇంట్లోనే ఫ్యాన్ల ముందర కానివ్వచ్చు, కూలర్ల ముందర కానివ్వచ్చు, ఏసీల్లో తప్పనిసరిగా అయితే ఉండాలి అని ఇక్కడైతే చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకేందంటే ఎండ ప్రజెంట్ మనకు తీవ్రంగా అయితే ఉంది. సో ఆల్మోస్ట్ 44 డిగ్రీ సెల్సియస్ ఎండ అయితే నిన్నైతే తెలంగాణ రాష్ట్రంలో అయితే మనకు పడింది. అయితే ఈ ఎండ అనేది మనకు ఆల్మోస్ట్ 55-56 వరకు కూడా అయితే మనకు రానున్న రోజుల్లో అంటే వచ్చే నెలలో కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంది. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి. సో ఈ ఎండ ఇప్పుడు ఏదైతే మనకు యెల్లో నీల్ అవకాశం కూడా అయితే ఉంది కాబట్టి, సో దీని కారణంగా మనకు ఎండ అనేది తీవ్ర దిశలో అయితే వెళ్ళే అవకాశం అయితే ఉందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియదు కాబట్టి ఇన్ఫర్మేషన్ను షేర్ చేసి మీరు వాళ్ళకి తెలియపరచండి. ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకొని ఫాలో అవుతానండి. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.